Are you ready? కేవలం ఒక పరుగు మాత్రమే. మరొక భారీ షాట్ కి ప్రయత్నం. బౌలింగ్ డాట్ బాల్. వికెట్ డౌన్. సురేష్ రూపంలో కేపీ ఫిల్మ్ సర్కిల్ వారు వికెట్ కోల్పోయారు. న్యూ బ్యాట్స్మెన్ గా శంకర్ అన్న బయట నడవాలి. ఒక భారీ షాట్ 6 గా మలిచారు. ఫోర్ రన్స్. ఆ లింక్ ఉండాలిగా తిప్పేది ఏమైంది? వికెట్ నష్టపోయారు. మంచి డిఫెన్స్. కేవలం ఒక పరుగు మాత్రమే. మరొక భారీ షాట్ కి ప్రయత్నం. డాట్ బాల్. మరొక భారీ షాట్. 6 రన్స్. మరొక భారీ షాట్. మరొక వికెట్ కోల్పోయారు కేపీ ఫిల్మ్ సర్కిల్ వారు శంకర్ అన్న రూపంలో. గుడ్ క్యాచ్ నాగేశ్వరరావు. న్యూ బ్యాట్స్మెన్ గా నాని. జేసన్ రాయ్ ఎక్కడున్నా స్టేజ్ దగ్గరికి రావాలి. షణ్ముఖ్ పిలుస్తున్నాడు. ఒక మంచి కట్ షాట్. కేవలం ఒక పరుగు మాత్రమే. మరొక భారీ షాట్ కి బాలినేర్. క్యాచ్ డ్రాప్. టోటల్ 2 రన్స్. భారీ షాట్ కి ప్రయత్నం. డాట్ బాల్. సర్కిల్ వారు ఇలానే
ఒక్క పరుగు మాత్రమే. డాట్ బాల్. Dot ball, back to back dot balls. Maraka dot ball, back to back dot balls. ఇంతవాటికి ఒక్కడు కూడా ఆడలేదు వీళ్ళు. భారీ షాట్ కి ప్రయత్నం. నేరుగా ఫీల్డర్ చేతిలో ఆడారు వీళ్ళు, 2 ఆడారు. కేవలం బౌలర్ వేసి తీయవా? తీశానుగా. బిడ్ రన్నింగ్ 5 ఓవర్లు ముగిసి నేరుగా ఫీల్డర్ చేతిలోకి కేవలం ఒక్క పరుగు మాత్రమే. ఇది ఫస్ట్ ఇన్నింగ్స్ సెకండ్ ఫస్ట్ ఇన్నింగ్స్. మరొక భారీ షాట్ కి ప్రయత్నం. 4 runs. మ్యాచ్ చాలకే. చిన్నబాబు బౌలింగ్ అను. డాట్ బాల్. 6 ఓవర్లు ముగిసే సమయానికి 48 పరుగులు చేసి 2 వికెట్లు నష్టపోయారు కేపీ ఫ్రెండ్స్ సర్కిల్ వారు. సామాన్య ఎలా ఆడతాడు అంటే నాకు ఒక రన్ ఎక్కువ కొడతా అంటాడు. బౌలర్ గా నాగేశ్వరరావు. నిన్న కూడా సరిగ్గా ఆడలేదా? నిన్న ఒకటి కొట్టాడు సామాన్య. అదే ఇంప్రూవ్ అవుతున్నావు ఫస్ట్ మ్యాచ్ ఉందా మరొక భారీ షాట్ కి ప్రయత్నం. బౌండరీ వెళ్ళే అవకాశం. 2 బాల్ 12 కొట్టాలి. 2 బాల్కి 12. నేరుగా ఫీల్డర్ చేతిలోకి కొట్టారా? టోటల్ 2 runs. కొట్టాడా? 2 బాల్కి 12. మరొక వికెట్ కోల్పోయారు కేపీ ఫ్రెండ్స్ సర్కిల్ వారు నాని రూపంలో. వాడు వాడిని చూస్తాడంట్రా. ఇప్పుడు బ్యాటింగ్ మరొక భారీ షాట్ కి ప్రయత్నం. నేరుగా ఫీల్డర్ చేతిలోకి కేవలం ఒక్క పరుగు మాత్రమే. కాంబాటు రాజు. మరొక భారీ షాట్. మరొక భారీ షాట్. నేరుగా ఫీల్డర్ చేతిలోకి ఒక పరుగు మాత్రమే. కేవలం ఒక్క పరుగు మాత్రమే.
అక్కడ కీపింగ్ అయితే ఆ మడ్డ నేను థర్డ్ మ్యాన్ కీపింగ్కి కూడా వెళ్ళాను అన్న. మరొక భారీ షాట్ ప్రయత్నం నేరుగా ఫీల్డర్ చేతిలోకి హైట్కి మించి బలానికి మించి మాట్లాడుతూ ఉంటాడు అస్సాం. కేవలం గాలిలోకి అయితే బంతి ఏదో జరిగింది అక్కడ. క్యాచ్ అయితే పడ్డాడు కన్ఫామ్. ఎంపైర్ కొద్దిగా అక్కడ చూడాలి. కాళ్ళు తగిలినాయిరా. దీని స్లో మోషన్ మనం వేసుకోవచ్చులే తర్వాత. మరొక భారీ షాట్ కి ప్రయత్నం బౌలింగ్ క్యాచ్ అది బా. చూడండి మంచి రసవత్తమైన షాట్లు కొడతాడు జాను. అందులో తిట్ట ఎస్ఎన్ కాలేజ్ ఆడే రోజుల నుంచే తిట్టమైన షాట్లు కొడతాడు జాను. ఇప్పుడు చూడలేదుగా, ఇప్పుడు చూడు ఆ హాస్టల్ మొత్తం అతనే దెబ్బలు. అదిగో వెరీ గుడ్ జాను. ఆ పట్టేసుకొని ఇచ్చానంటే సాహసం చెప్పాలి జానుకి. చక్కని బౌలింగ్ అంటే చెప్పుకోవాలి. ఇద్దరు ఆప్త మిత్రులు జాను జాకాయ్ జాను. భారీ షాట్ అతను సింగిల్ మాత్రమే తెలుసు మాకు, ఎందుకంటే అక్కడ ఉంది జాను కదా, స్ట్రైక్ ఎక్కువ జాను తీసుకుంటాడు. స్పెట్స్ పెట్టాలి జాను. అదిగా అరే ఏమైంది. వెరీ గుడ్ కీపింగ్. అబ్బో గుడ్ బ్యాటింగ్ జాను. లేపాడు బ్యాటు. వైడ్ బాల్. భయపడ్డాడు నాగరాజు, వైడ్ వేశాడు. ఏ బాల్ కొడితే ఏ పొలాల్లో పడితే తెలియక ఇటువైపు నా చెట్లు గుట్లు మొత్తం. మరొక వైడ్ అంతే. ఈ పాలపాడు రోడ్డు, రాయపాడు రోడ్డు, వల్లభ చెరువు ఇటువైపు కాళ్ళకి వేసుకున్నాడు జాను. మరొక డాట్ బాల్. ఏదో జరుగుతుంది ఇక్కడ మ్యాచ్ ట్విస్ట్. వైడ్ బాల్ ఏదో జరుగుతుంది. అబ్బా మరొక భారీ షాటింగ్ ప్రయత్నం. వైడ్ బాల్ మళ్ళీ అదనపు పరుగు. అబ్బో నా ట్రేడ్ మార్క్ షాట్ జానగిరి. ఒక చేత్తో కొడతాడు అతను, ఒక చేత్తో కొట్టడం అతను కలవట్లే. జఫ్రా జాను తీశాడు. ఏదో ఉంది జఫ్రా వాడు. మరొక భారీ షాటింగ్ ప్రయత్నం, మరొక డాట్ బాల్. ఆడు వాళ్ళ టీం నుంచి సపోర్ట్ మంచిగా సపోర్ట్. గాల్లో లేచిన బంతి. ఏంటిది, ఏం జరిగింది జాను? మరొకసారి గాల్లోకి లేచిన బంతి. విజయవంతంగా అద్భుతమైన షాట్ పండు ద్వారా అవుట్. ఆఖరి బంతికి రన్అట్ పండు. 10 ఓవర్లు ముగిసినాయి. మా ఇక్కడ ఫ్లెక్సీలు కానుకొని కూర్చోకూడదు. ఎవరు ఫ్లెక్సీ ఎదురు ఎవరు కూర్చోకూడదండి. ఫ్లెక్సీలు కానుకొని న్యూ బ్యాట్స్మెన్ గా అన్సారీ. వైట్ బాల్. భారీ షాట్ కి ప్రయత్నం.
డాట్ బాల్ దాంట్లోనే ఉంటున్నాడు. భారీ షాట్ కి ప్రయత్నం, బౌండరీ వెళ్ళే అవకాశం. మంచి స్టాప్ అయితే చూసాం సురేష్ దగ్గర నుండి. కేవలం ఒక పరుగు మాత్రం. జాను బౌలర్కి నానికి సలహాలు ఇస్తున్నాడు. డాట్ బాల్, ఎందుకంటే జాను సలహా ఉన్నాయి నాని. గ్యాప్ షాట్, బౌండరీ వెళ్ళే అవకాశం. నాలుగు పరుగులు. మంచి షాట్ అయితే చూసాం స్టేడియం చెల్లి దగ్గర నుండి. డాట్ బాల్, గుడ్ ఫీల్డింగ్ ప్రసాద్, కెప్టెన్ ప్రసాద్. మరొక మంచి షాట్ సింధు దగ్గర నుండి నేరుగా ఫీల్డర్ చేతిలోకి. మీరు గమనించాలి, ఎంపైర్గా ఉన్న షణ్ముఖ్ గురించి కూడా ఆయన చెప్పాలి. చూద్దాం ఎలా వినియోగం. సాహసం అనేది చెప్పాలి. కేవలం ఒక పరుగు. మంచి గ్యాప్ షాట్, బౌండరీ వెళ్ళే అవకాశం. 4 పరుగులు. మొత్తం మీకు చిన్న సలహా, ఎక్కడ పడితే ఆడ దూకి పడితే ఎక్కడ కొట్టుకోకురా. ఎస్ఎన్ఆర్ కెప్టెన్ ఇప్పుడే సునీల్ అనుకున్నారా? బాల్ కూడా వెళ్ళదు, ఎందుకంటే బాల్ అంటే బలం. ఒక మంచి కీపింగ్ అయితే చూస్తున్నాం శ్రీకరణ ద్వారా. మీరు కీపింగ్ చూసారు, నేను బ్యాక్. ఇది భారీ డబ్బే. నాకేమైంది అన్నట్టు కూర్చున్నాడు. వైట్ బాల్, మరొక వైట్ పరుగు. భారీ షాట్ ప్రయత్నం, అవకాశం. బాల్ బౌండరీ వెళ్ళే అవకాశం. కేవలం ఒక పరుగు మాత్రమే. కూడా ఒక పరుగు మాత్రమే. జాను ఒక పరుగు మాత్రమే. భారీ షాట్ ప్రయత్నం, గుడ్ బౌలింగ్ రాజు. డాట్ బాల్, బాగా వేస్తావు రాజు, మాకు తెలుసు, ఎందుకంటే నీ నుంచి జాను చాలా దూరంగా ఉన్నారు కాబట్టి. అది నీ బాల్ కాను, అయినా నువ్వు ఉరుకుతున్నావు అంటే. ఇప్పుడు నేను తాజా వార్త ఏంటంటే కెమెరా ముందు మాత్రమే ఉంటాడు జాను. 4 పరుగులు. అక్కడ కొంచెం మన ఇవాళ వికలాంగులు వచ్చారు, అక్కడ కలజోడు పెట్టుకొని ఉన్నాడు. అతను ఆ గట్టు దాటి వాళ్ళకి కోరుతున్నాడు. 4 పరుగుల 2 పరుగులు. బాలన్న జాను పోయినాయంట. తంతే బయట పడతాడు జాను. జాను అదే నా పని ఒకటి ఉంటుంది. డాట్ బాల్, గుడ్ బౌలింగ్ రాజు. ఓవర్ ముగిసింది. చక్కని డైవ్ అయితే చేశాడు, కానీ బాల్ అందలేదు. 2 పరుగులు. చక్కని బ్యాటింగ్ అక్కడ అన్సారీ ద్వారా. గుడ్ ఫీల్డింగ్ కూడా. ఒకసారి ఎంవీఆర్సీసీ అంజన్న
జాన్ ఏం చేసిన అన్ని కంపెనీ పనులు చేస్తాడు. వాంచి చక్కని బౌలింగ్ తో అలరిస్తున్నాడు. వైడ్ బాల్ వెరీ గుడ్ బ్యాటింగ్ అన్సారీ, అంటే చక్కని బౌలింగ్ వాంచి. ప్రెజర్లో కూడా ఓన్లీ చక్కని బ్యాటింగ్ అక్కడ మరి, అంతే చక్కని ఫీల్డింగ్. మస్తాన్ ద్వారా క్విక్ త్రో, బాల్ అప్ ఇన్ ది ఎయిట్. ఆ టీం కెప్టెన్ కమిటీకి సంప్రదిస్తే వాళ్ళని నెక్స్ట్ ఇయర్ ఆప్షన్ లో కూడా తీసుకోబడదు, వాళ్ళని పర్మనెంట్ బ్యాన్ చేయబడుతుంది. ఫస్ట్ ప్రైజ్ స్పాన్సర్ చేసిన వారు మోటుపల్లి అంజు గారు, అలాగే సెకండ్ ప్రైజ్ స్పాన్సర్ చేసిన వారు చిన్ని టెలికమ్యూనికేషన్స్ ప్రొపరేటర్ చిన్ని వెంకట శ్రీనివాసరావు గారు, అలాగే థర్డ్ ప్రైజ్ ఎసెంట్రిక్. అలాగే ఈ టోర్నమెంట్ ప్రతి టీం కి జెర్సీ స్పాన్సర్ చేసిన వారు పీకే రాష్ట్రపాల్. చక్కని ఫీల్డింగ్ అక్కడ మరి 2 పరుగులు వస్తాయి చూడాలి. కాలేజ్ డైరెక్టర్ ఎరుగా కోటిరెడ్డి గారు, అలాగే తిరుమల ఇంజనీరింగ్ కాలేజ్ సెక్రటరీ రావెల సత్యనారాయణ గారు, అలాగే వాగ్దేవి డిగ్రీ లెగ్ బాల్ వెరీ గుడ్ బౌలింగ్, డాట్ బాల్. క్యాచ్ అవుట్. అడుగడుగు గేమ్ చేంజర్ అవ్వాలని నీ బ్యాట్స్మెన్ గా సాహు సంబా రెబల్ బుద్ధి. మీకు తెలుసా? అలాగే మన టోర్నమెంట్ కి స్పాన్సర్ బై షేక్ సలాం గారు. చక్కని డిఫెన్స్, అంతే ఫీల్డ్ మిస్, రన్అట్ అయితే ఛాన్స్ ఉండేది. అక్కడ మరి చూడాలి, అక్కడ ప్రసాద్ దగ్గర నుంచి ఫీల్డ్ మిస్. కేవలం 1 పరుగు మాత్రమే, కేవలం 1 పరుగు. 22 పరుగులు చేయాలి 19 బంతుల్లో. ఒక టాప్ బౌలర్ శంకర్ నుంచి చూడాలి మరి ఇద్దరిలో ఎవరిది పరిచయం అవుతుందో. వాడు దాడు నరేంద్ర గారు, మన దగ్గర డబ్బులు ఉండాలి. ఏదన్నా వాటర్ బాటిల్ తీసుకుంటా. బౌలింగ్ ప్రసాద్. కళ్ళ కళ్ళకున్న వాళ్ళు దయచేసి గ్రౌండ్ లోకి రావచ్చు. నానికి బుడనాని కళ్ళ కళ్ళకంట, నానికి కళ్ళ కళ్ళకంట. చక్కని షాట్ అక్కడ మరి ఎన్ని పరుగులు వస్తాయి చూడాలి. కేవలం 1 పరుగు చూడాలి. ఇప్పుడే స్ట్రైక్ లోకి వచ్చారు సాంబా. చక్కని బాల్ అక్కడైతే 4 రన్స్. సాంబా సాంబా ఎన్నిసార్లు రెబల్ బుజ్జి
ఈ 3 మ్యాచ్ల్లో చక్కని ప్లేయర్ని బౌండరీ తరలించాడు. అలాగే గుడ్ కమ్బ్యాక్ పండు, మంచి బాల్. పద్నాలుగు బంతుల్లో 17 పరుగులు చేయాలి. చక్కని 6, అదైతే సాంబా ఫామ్లోకి వచ్చినట్టు కనిపిస్తున్నాడు. మరి చూడాలి. సాంబాయి సత్తు తప్పులు కాదు. సాంబా మ్యాచ్ టర్న్ ఓవర్ అనుకోవచ్చు. చక్కని సింగిల్ అన్సారీ చాలా చక్కగా ఆడుతున్నాడు. చక్కని లెగ్ బాయ్స్ చక్కని స్వీట్ షాట్. ఇంటికి వచ్చేసారు. బౌండరీ. మ్యాచ్ వన్ బై ఎంజే వారియర్స్. సాంబా చాలా చక్కగా ఆడి తన టీంకి విజయాన్ని అందించాడు. సాంబా 225 పాయింట్లు విలువ చూపించాడు. 220 పాయింట్లు విలువ చూపించాడు. బ్యాట్ అంటే ఈ ఎన్పిఎల్ ఆల్రౌండర్ ఒక ఇంపార్టెన్స్ చూపించాడు. అలాగే ఈ మ్యాచ్ కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా సాంబా మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా సాంబా